ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎంటీఎస్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిందిగా మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ అప్లికేషన్ చేసేటప్పుడు దీనికి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనం పెట్టేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో దీని గురించి క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగిందనమాట. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసిన తర్వాతనే అప్లై అయితే చేయండి. పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టాల్సి అయితే ఉంటుంది. ముందుగా మనకు సంబంధించినటువంటి ఏవైతే దగ్గర ఏరియాస్ ఉన్నాయో, హైదరాబాద్ కానీ, విశాఖపట్నం కానీ, ఏపీకి సంబంధించి, అదేవిధంగా మన తెలంగాణకు సంబంధించి దగ్గరలో ఏవైతే ఉన్నాయో వాటిని అయితే పెట్టుకోవాలి. సో ప్రజెంట్ ఏదైతే హవాల్దార్ పోస్టులు ఉన్నాయో అందులో మనకు హైదరాబాద్కి అత్యధికంగా వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఇటువంటి దానికి కొంచెం ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వాలి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేసేటప్పుడు నేను ఆ వీడియోలో ఈ యొక్క పాయింట్ గురించి కూడా చాలా స్పష్టంగా క్లియర్ కట్గా నేను చెప్పడం అయితే జరిగిందనమాట. సో మీరు మళ్ళీ దాని గురించే కామెంట్ చేస్తున్నారు చాలామంది, అందుకే నేను ఈ స్పెషల్ వీడియోతో చేస్తున్నాను. సో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో పూర్తిగా చూశారు అంటే మీకు క్లియర్ కట్గా అన్ని విషయాలు అర్థమవుతాయి. కాబట్టి మీరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియోని ఫస్ట్ అయితే క్లియర్గా చూడండి, ఓకేనా? అందులో మీకు స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలు నేను చెప్పడం అయితే జరిగింది కూడా. దాంతోపాటు ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో నేను ప్రతి అప్డేట్ నేను అందులోనే ముందు పెడతా కాబట్టి టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదా అనుకుంటే టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి టైప్ చేసినా కూడా మన ఛానల్ వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళేసి కూడా జాయిన్ అయితే అవ్వండి అనమాట. సో ఇదన్నమాట ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.